ఈరోజు అయితే నేను కొబ్బరి లడ్డు చూపిస్తున్నాను. ఇది పచ్చి కొబ్బరి అండి, మిక్సీలో కట్ చేసి పెట్టుకున్నాను. కొన్ని జీడిపప్పు పలుకులు తీసుకున్నాను. ఈ జీడిపప్పు పలుకుల్లో మనం కొద్దిగా పాలు పోసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకోసేపు నానాలి. ఈ కొబ్బరిలోనే మనము ఇప్పుడు నానబెట్టుకున్న కాజు, ఈ పాలు అన్నీ మొత్తం కలిపేసి పేస్ట్ చేసుకోవాలి. అంతలోపు అది నానేలోపు మనమైతే బెల్లం కట్ చేసి పెట్టుకుందాము. నేనైతే బెల్లం కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఆ కొబ్బరి, కాజు, పాలు మొత్తం మిక్స్ చేసి పేస్ట్ లాగా చేసి పెట్టుకుందాము. ఇందులో 2 యాలకులు కూడా వేసుకుంటున్నాను. కొబ్బరి అయితే ఇలా బరగ్గా అయిపోయిందండి. సో ఇప్పుడు మనము కాజు, పాలు అన్నీ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసుకుందాం. సో పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని ఇందులో కాస్త గీ వేసుకొని ఫ్రై చేసుకుందాం. నెయ్యి వేసాను. ఇది కరిగిన తర్వాత మనము పేస్ట్ అంతా వేసేసుకున్నాము. నేనైతే పేస్ట్ అంతా వేసేసాను. నెయ్యిలో వేయగానే కమ్మగా వాసన అయితే వస్తుంది. ఇదంతా మనము మొత్తం బాగా కమ్మగా వాసన వచ్చే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. కలర్ కొద్దిగా చేంజ్ అవుతుంది. అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బెల్లం అంతా వేసేసుకున్నాము. ఇదైతే ఫ్రై అయిందండి. దీంట్లో మనం బెల్లం తురుము పెట్టుకున్నంత మనం దీంట్లో మిక్స్ చేసేసుకున్నాము. చూడండి, ఇంకా ఇందులో మనం వాటర్ కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఈ వేడితోనే ఇదంతా కరిగిపోతుంది. ఇందులో ఉన్న టమాటోని ఇలా మనం వేసుకొని మొత్తం కరిగిపోయి దగ్గర పడే విధంగా వేసుకోవాలి. చూడండి, బెల్లం అయితే అంతా కరిగిపోయింది. ఈ విధంగా మొత్తం ఒకటిగా ముద్దగా అయ్యే విధంగా మనము వేసుకోవాలి. స్లో మంటలోనే మనం వేయించుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. ఇంకా కొద్దిగా టైం పడుతుంది. దగ్గర పడుతున్నట్లుగా చూడండి, ఇంకొద్దిసేపు వేస్తే అయిపోతుంది. ఈ విధంగా మనం పాకం లేకుండా ఈజీగా కోకోనట్ లడ్డు చేసుకోవచ్చండి. చూడండి, ఇదైతే రెడీ అయిపోయింది. ఇంత ముద్ద అయిపోయింది. ఇప్పుడు ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మనము బాల్స్ లాగా చేసుకోవాలి. ఇదైతే చల్లబడిపోయిందండి. మనం ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకొని వీటిని లడ్డు చేసుకున్నాము. ఈ విధంగా చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. అలానే మనము చేతికి నెయ్యి రాసుకొని చేసుకోవాలి, లేకపోతే చేతికి అంటుకుపోతుంది. ఈ విధంగా మనం అన్నీ చేసేసుకున్నాము. లడ్డు అయితే రెడీ అయిపోయిందండి. లడ్డు అయితే చూడండి, ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఇంకా కొంచెం గట్టి పడతాను. ఇప్పుడు నేను వేడి మీద కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే వేడిగా చేసి పెట్టాను. సో ఇది చల్లారిన తర్వాత చాలా బాగా ఈజీగా ఉంటుంది. తినేదాన్ని కూడా చేతికి అంటుకుంటూ ఉంటుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. ఇది చాలా హెల్తీ, పిల్లలు కూడా చాలా మంచిది హెల్తీకి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.